ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేచారా? ఈ ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నాడు. ఈరోజు ఎంతమంది ఉదయకాలం 5 నుంచి 6, అంతేకాకుండా ఈ దినం దేవుని వాగ్దానం. ఈరోజు సండే అండి. అందరూ కూడా మందిరానికి మీరందరూ కూడా ప్రభుని ఆరాధించడానికి రావాలి. కాబట్టి మార్నింగ్ మీరందరూ కూడా ప్రభుతో సన్నిహితంగా ఉండాలని దేవుడు చక్కటి సమయాన్ని ఇచ్చి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది మీ జీవితాలని సమర్పణ చేసుకొని చక్కటి ప్రేయర్స్ అని, వర్షిప్ అని, వాక్యమని మీరు దినచర్య ప్రారంభిస్తే దినమంతా మీరు ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా దేవుని సన్నిధిని అనుభవిస్తారు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవుడి సన్నిధిని మీరు అనుభవించగలుగుతారు. ఇంకా ఎవరైనా రక్షణ లేని బిడ్డలు ఈ మాటలు వింటే, యేసు రక్షకుడు దేవుడు, నీ పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభు నమ్మితే లాభం ఏంటండి అంటే, ప్రతి పాపికి రక్షణ, రోగికి స్వస్థత, నిత్య జీవం, పరలోకం. ఈ లోకంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా దేవుని తట్టు తిరిగే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడి ఉన్నారు. రెండో విషయం ఏంటంటే, ఎంతమంది ఆత్మికంగా ఉండి బలహీనులుగా ఉన్నారు. ఒకవేళ కుటుంబ పోరాటాలు, ఆర్థిక పోరాటాలు, శత్రు పోరాటాలు ఎన్ని నీ జీవితంలో ఉన్నా ఎంత మాత్రం నీ కానీ చేయదండి. దేవుడే నీ పక్షంగా, దేవుడే నీకు కృప చూపే దేవుడే ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఏ విషయంలో కూడా మీరు దిగులు పడద్దు. అందుకని మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, ప్రభు తట్టు చూసే బిడ్డలుగా, ఆయన సన్నిధిలో ప్రార్థించే పాత్రలుగా మీరుంటే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ ఉదయం మనందరం చదువుకుందాం. ఈ దినం దేవుని వాగ్దానం అనేది ఇది గత 5 సంవత్సరాల నుండి మనకి ఇవ్వబడుతున్న అద్భుతమైన కార్యం. కాబట్టి చదువుకొని దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుని ప్రార్థన చేద్దాం. 27వ కీర్తన నేను చదువుతున్నాను. 2వ వచనం, 2వ మాట. నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. ఎందుకు తొట్టిల్లి కూలారండి? నీ బాధించి శత్రు, కీర్తనకారుడు అంటున్నాడు. వారు తొట్టిల్లి కూలిరి. ఎందుకంటే యెహోవాయే నా రక్షణ, నా వెలుగు, నా ఆశ్రయదుర్గం. చాలామందికి చాలా వెలుగులు ఉంటాయి. మనుషులు, లోకము, అధికారము, రాజ్యాంగాలు, మరి డబ్బు, హోదా, బంధువులు, బాంధవ్యం. కానీ ఈయనకంటే నా రక్షణ, నా వెలుగు దేవుడే. కాబట్టి నేను ఎవరికి భయపడి, శత్రువులు నా మీదకి లేచిన కూలిరి, శత్రువులు కూలిరి. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట, నువ్వు దేవుణ్ణి ఆశ్రయంగా పెట్టుకొని ఆయన తట్టు తిరిగి ఆ బలము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించి, ఆయనే నా దుర్గము, నా రక్షణ, నా బలమైన కోటను నువ్వు నమ్మినప్పుడు నిన్నెందుకు సిగ్గుపరుస్తాడు దేవుడు? అది రోగమైనా నీ ముందు కూలిపోద్ది, వ్యాధులైనా నీ ముందు కూలిపోతాయి, అప్పులైనా కూలిపోతాయి. శత్రువు అంటే మనుషులే కాదండి, ఏ శత్రువైనా నీ మీదకి లేచింది కూల్చబడుతుంది. అది దేవుడు నీకు ఇస్తున్న కీర్తనాకారుని జీవితంలో చేసింది మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మీరు విశ్వసించండి, నీ శత్రువులు కూల్చబడతారు. ఈరోజు వాగ్దానం, నీ శత్రువులు కూల్చబడతారు. ఎప్పుడు దాని పైన కింద మీరు చదవండి. ఎప్పుడు కూల్చబడతారంటే, శరీర మాంసం తిరుటకై నా మీదకి ఎవరు లేచినా, ఒకవేళ నీ శరీరం క్షీణించడానికి అపవాది శక్తులు పంపబడిన, రోగాలు, వ్యాధులు వెంబడిస్తున్నా, పాపము నీ జీవితంలోన ఆ శత్రువు కూలిపోబోతున్నది. ఎందుకంటే యెహోవాయే నా రక్షణ, వెలుగై ఉన్నాడని పై వచనంలో అన్నట్టు, నేను ఎప్పుడు ఉదయకాలము దేవునితో, ఆయనే సమస్తము, ఆయనే నా రక్షణ, ఆయనే నా దుర్గము, ఆయనే నా బలము, ఆయనే నా ఆశ్రయమని నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావు, ఆటోమేటిక్గా నీ లైఫ్లో దేవుడి కార్యం జరిగిస్తాడు. కాబట్టి నీ శత్రువులు కూల్చబడదు ఈరోజు వాగ్దానం. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టు పై మాట కూడా నువ్వు నమ్ము. దేవా, ఆయన కీర్తనకారుడు ఆశ్రయించిన నిన్నే పట్టుకుంటున్నా. అందుకే మార్నింగ్ ప్రేయర్, ఈవినింగ్ ప్రేయర్ అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ చక్కటి మాటను మీకు హృదయపూర్వకంగా చదవండి, ప్రార్థించండి. ఈరోజు ఆదివారం బెల్లంపల్లి 3 ఆరాధనలు, 2 ఆరాధనలు, 7 నుంచి 9, 10 నుంచి 12, 5 to 6 ఎట్లా ఉంటుంది మీకు తెలుసు. కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్ 3 ఆరాధనలు ఉంటాయి. ఆరాధనకి రండి, మనందరం కలిసి ఇంకా ప్రార్థిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఈ వాగ్దానం ఎక్కడెక్కడ, ఏ రాష్ట్రాల, దేశాల్లో ఉంటున్నారో మీ అందరి పట్ల మీ శత్రువులు కూలుదురుగాక, మీ పాపం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక, మీ వ్యాధి, బంధకాలు, శోధనలు, పోరాటాలు కూల్చబడి
మీరు గొప్పవారు అవుదురుగా. కానీ మిమ్మల్ని దీవిస్తూ ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగాలతో వ్యాధులతో ఉన్న బిడ్డలకి యేసు పొందిన గాయముల చేత స్వస్థత అయ్యా. ఇంట్లో త్రాగుడు, వ్యసనములు, జూదము, డ్రగ్స్, పాపం ఏదున్నా ఆ శత్రువు కూలిపోవాలి. ప్రతి గృహంలో విడిపోయిన కుటుంబాలను కట్టయ్యా నాయన. కోర్టు కేసుల నుండి విడుదలయ్యా. నానా మనుషుల యొక్క దురాలోచనలు, మాంత్రిక క్షుద్ర ప్రభావం నుంచి విడుదలయ్యా. పడిపోతున్న ప్రతి బిడ్డని లేవని, తప్పిపోతున్న వారిని, రోగ బాధ, సమస్య, ఇరుకు, కోర్టు కేసు, నాయన, భూ సంబంధమైన తగాదాలు, నా తండ్రి, చుట్టుపక్కల వారితో యుద్ధం, పోరాటాలు, ఇతర దేశం నుండి ఇబ్బందులు, పోరాటాలు, వారు ఉన్న దేశంలో వారి శత్రువులు కూలి వారి రక్షణ విడుదల పొందాలి. ప్రతి దేశము నాయన నీ రక్షణ దుప్పటి కిందికి రావాలి ప్రభా. అట్టి విధంగా మీరు కార్యం చేయండి. క్రైస్తవ సంఘాలు శత్రు కూలిపోవాలి. దైవజనుల జీవితాలు శత్రు కూలిపోవాలి. కల్వరీ మినిస్ట్రీలో శత్రు కూలిపోవాలి. మా కుటుంబంలో శత్రు కూలిపోవాలయ్యా. ప్రతి కుటుంబానికి ఒక సమాధానం. బిడ్డలు ఫీజులు కట్టలేక, చదువులని, సీట్లని ఎంత ఏడుస్తున్నారు కుటుంబాలు. అట్టి వారికి సహాయం చేయండి. జాబ్ లేని వారికి జాబ్ ఇవ్వండి. గర్భఫలం లేదని ఏడుస్తున్న బిడ్డలకు గర్భాలు తెరవండి అయ్యా. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం దయచేయండి. అప్పులు ఎక్కువై ఏడుస్తున్న వారికి అప్పులన్నీ శత్రు కూలిపోయి వారికి ఆర్థిక స్తోమత మీరు దయచేయండి. సొంత గృహాలు, వాహనాలు లేక ఏ అంశాన్ని బట్టి ప్రార్థిస్తున్నారు వాటన్నిటికీ మీరు జవాబు దయచేయండి అయ్యా. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఒంటరితనంలో, పోరాటాల్లో, మానసిక ఒత్తిడిలో ఎక్కడెక్కడ నీ బిడ్డలు నలిగి ఉన్నారు వాటన్నిటి నుంచి విడిపించి అయ్యా ప్రతి వారి సమస్య తొలగించండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం అంతా వారు గొప్పవారే, వారి కుటుంబం నీలో ఫలించడి పాత్రలుగా ఉందునుగాక వారిని దీవిస్తున్నాం. బర్త్డే ఎవరికైతే ఉందో వారందరినీ బ్లెస్ చేస్తూ ఆత్మికంగా, ఆరోగ్యంగా వారు నూతన పరచబడి వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక ప్రభా, ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న ప్రతి కుటుంబాల్లో మీ కృపను అనుగ్రహించి ఈ ఆదివార ఆరాధనలన్నింటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఆదివారము మరి బెల్లంపల్లి 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12 కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో అద్భుతంగా 3 ఆరాధనలు ఉంటాయి. మార్నింగ్ ఎట్లా 5 నుంచి 6 ఉంటుంది, 7 నుంచి 9 ఉంటుంది, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి ప్రతి ఒక్కరు పాలు పొందండి. దీంతోపాటు ఎప్పుడు మీరు బెల్లంపల్లి రావాలన్నా మరి 2వ శుక్ర, శని, ఆదివారాలు మీటింగ్స్ రావచ్చు. ప్రతి సాటర్డే జరిగే సభకు కూడా రావచ్చు. కల్వరీ బైబిల్ కాలేజ్ జూలైలో స్టార్ట్ అవుతుందండి. అద్భుతంగా ఎవరైనా యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ బెల్లంపల్లిలో 1 year బైబిల్ కాలేజ్ చేయాలనుకుంటే మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి. కల్వరీ ఫోన్ నెంబర్స్కి. అద్భుతంగా మీరందరూ కూడా మంచి తరఫీదు పొందుతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.